హలో అండి. అందరికీ నమస్కారం. ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం నవమి ఈరోజు ఆదివారం పూర్వాషాఢ నక్షత్రం. శుక్రుడు అధిపతి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. మనందరికీ కూడా గోచార ఫలంలో చతుర్థ గ్రహ 4 గ్రహాలు ఒకచోట మీనరాశిలో ఉంది. అంతేకాకుండా ఇక కుంభరాశిలో శని గ్రహం స్థిరంగా ఉంది. గ్రహమాలిక యోగం కూడా ఆల్రెడీ ప్రారంభమైపోయింది. అయితే రాబోయే కొద్ది రోజుల్లోనే మనకు శని ఆ రాశిలోనికి ప్రవేశం చేస్తారు. 29వ తేదీ అందరికీ కూడా మనకి సూర్యగ్రహణం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి కనిపించదు. ప్రపంచమంతా సూర్యగ్రహణం కొన్ని చోట్ల యూరోప్ కంట్రీస్‌లో, అట్లాంటా మహాసముద్రం పైన, అలాగే ఉత్తర అమెరికా ఇలా కొన్ని కొన్ని చోట్ల అధికమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కానీ భారతదేశానికి కనిపించదు కాబట్టి ఆచరించే పరిస్థితి లేదు. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. అందువలన భయభీతి, భయభ్రాంతం అనేది ఏమొద్దు. చాలామంది ప్రకృతి వికోపాలు ఏవైనా జరుగుతాయా అంటే 14వ తేదీ ఆల్రెడీ చంద్రగ్రహణం ఉండింది. అదయిపోయింది. ఇక ఈ చంద్రగ్రహణం నుండి కూడా ప్రారంభమై ఈ సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత అంటే సూర్యగ్రహణం అయిన తర్వాత 30 రోజులు, సూర్యగ్రహణానికి ముందు జరిగేటటువంటి 15 రోజులు, చంద్రగ్రహణం నుండి ఇలా మొత్తం 45 రోజులు ప్రకృతిపై ప్రభావం ఉంటుంది. గ్రహణం జరిగిన సమయం నుండి భూమికి వచ్చిన ఒక రేస్ అనేది ఏదైతే ఉంటుందో, ఆ కిరణాలు అంటే కాంతి కిరణాలు అంటాం కదా! అటువంటివి అంటే ఈ భూమి, సూర్యచంద్రుల మధ్య రాహుకేతువులు అంటే భూమి అడ్డు రావడం వలన, సూర్యుని చంద్రుని మధ్యలో చంద్రుడు అడ్డు రావడం వలన ఇటువంటివి డిఫరెంట్ కాన్సెప్ట్‌లో మనకి గ్రహాలు జరుగుతాయి. అయితే ఈ గ్రహణాలు అనేది ఖచ్చితంగా ప్రకృతిపై ప్రభావం చూపిస్తుంది. అది సత్యమే. కానీ అలా అని అదే జీవితం అయిపోతుంది. ప్రకృతి అనేది సహజ మార్పులు. ఋతువులు ఎలా మారుతూ ఉంటాయో, సమయాలు ఎలా మారుతుంటాయో అదే విధానంగా ప్రకృతిలో కూడా వికోపం తర్వాత అతివృష్టి, అనావృష్టి జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ప్రకృతిని సమతుల్యం చేయడానికి, సమూలం చేయడానికి అవి జరుగుతూ ఉంటాయి. ఇక ఖచ్చితంగా అవి జరుగుతాయి. అయితే ఇవన్నీ కూడా సహజమైన మార్పులు. కాబట్టి ఏది ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు ఆచరించాలి అనేది అందరూ కూడా గమనించాలి. ఇక 4 గ్రహాలున్నాయి. రాబోయే రోజుల్లో శని గ్రహం ప్రవేశమవుతుంది. అప్పుడు 5 గ్రహాలవుతాయి. తర్వాత అక్కడున్న ఉత్తరా భాద్రపద నక్షత్రం, పూర్వ భాద్రపద నక్షత్రం, అలాగే రేవతి నక్షత్రంలో చంద్రుడు ప్రవేశం చేసినప్పుడు 6 గ్రహాలవుతాయి. తర్వాత చంద్రుడు వెళ్ళిపోతాడు 3 రోజులైన తర్వాత. అప్పుడు 5 గ్రహాలు అక్కడే ఉంటాయి. కానీ శని, రాహు చండాల యోగం ఉంటుంది. అది ప్రకృతిలో కొంచెం వికోపం, హాని అంటే యుద్ధ భీతి స్టార్ట్ అవుతుంది. ఆ రాహు, శని కలిసినప్పుడు సైన్స్‌లో అధికమైన డెవలప్‌మెంట్ ఉంటుంది. సైన్స్‌లో చాలా గొప్పది ఈ సబ్జెక్టు. అదే విధానంగా జనాలల్లో కోపము, ద్వేషము, అసూయం స్టార్ట్ అవుతుంది. రాజ్యంలో ఉన్న మంత్రివర్గంలో, రాజకీయాల్లో, పరదేశీయులు, మనవాళ్ళు ఈ యొక్క వాగ్వాదాలు జరుగుతాయి. ఇక అనుకోకుండా ఈ బ్యాంక్ ఉంటుంది చూడండి. అంటే నిధి సంగ్రహణ అంటాం. నిధి సంగ్రహణం అంటే పాతకాలంలో దేవాలయాలు తర్వాత రాజమహల్ తర్వాత ఇలాంటివి నిధి సంగ్రహణం అంటే డబ్బులు దాచుకునేవన్నమాట. అలా ఈ ఒక శని చండాల యోగంలో అటువంటి వాటికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే షేర్ మార్కెట్ మొత్తం డౌన్‌ఫాల్ అయిపోవడం, లేదా బ్యాంకులో దోపిడీలు జరగడం, తర్వాత ఈ స్కామ్స్ అంటాం కదా! దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగే స్కామ్స్ ఏదైనా డబ్బులు పంపించే పెద్ద పెద్ద కంపెనీలు, ఈ కంపెనీ నుండి ఆ కంపెనీ లేదు. మొబైల్‌లో ఒకరి నుండి ఒకరికి డబ్బులు పంపించుకుంటారు చూడండి. అటువంటి స్కామ్స్ అధికంగా జరిగిపోతాయి. అంటే డైరెక్ట్ ఆ కంపెనీలో ఎవరైనా స్కామ్ చేస్తారేమో అలాంటివి ఈ శని చండాల యోగంలో జరుగుతాయన్నమాట. ఇవన్నీ ఎందుకంటే, ఆ గ్రహాలు ఒక ప్రభావం మనిషి మనోభావాలపైన ప్రభావం చూపించి, పాపానికి ఆసక్తి అతి ఎక్కువగా చూపించి, ఇక వాళ్ళ దగ్గరున్న పాప క్రియలకి వాళ్ళ మనసు ఆకర్షితులై, చెడు ఆలోచనలకి ఆకర్షించి, ఆ చెడు పనులు వాళ్ళు చేయడానికి ప్రేరేపిస్తుంది. అటువంటి సమయం ఇది జరుగుతుందనమాట. మరోవైపు అత్యంత అధికమైనటువంటి ధర్మభక్తి ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటుంది. దాని నుండి అందరూ కూడా భయభ్రాంతులు కాకుండా మన భారతదేశం పైన ఈ 2 గ్రహణాల ప్రభావం లేదు కాబట్టి, కంటికి కనిపించదు కాబట్టి, ఈ గ్రహాల వల్ల మనిషి ఆలోచనలు కాస్త స్వార్థమైన ఆలోచనలు పెరుగుతాయి.
అంతకు మించి వేరే ఇంకెటువంటి ఇబ్బందయితే ఏమీ లేదు. కాబట్టి భయపడాల్సిన అవసరమైతే ఏమీ లేదు. అంటే ఈ గ్రహణాల యొక్క ప్రభావం దాని గురించి అవగాహన పెంచుకొని, భయమనేది లేకుండా కావాలి అంటే దైవ నామస్మరణ చాలా ఉపయుక్తం. భగవంతుని నామస్మరణ చాలా ఉపయుక్తం. ఇక యజ్ఞయాగాదులు చాలా ఉపయుక్తం. ఇంట్లో కూర్చొని తపస్సును ఆచరించండి, ధ్యానం చేయండి, యజ్ఞం ఆచరించండి, లేదంటే ఏదైనా పూజని ఆచరించండి. ఇంకా ఏదైనా మీరు లేదు దానం చేయొచ్చు అనంటే చక్కగా దానం చేసుకోవచ్చు. దివ్య పూజ. రేపు సోమవారం దశమి. దశమి అంటేనే విజయం అని అర్థం. అదేవిధంగా రేపు ఉత్తరా నక్షత్రంలో సూర్యోదయం అవుతూ ఉంటుంది. అందువలన సూర్యుడు అధిపతి. రేపు ఉదయాన్నే ఇంట్లో శివలింగం ఉంటే, శివలింగానికి లేదా పరమేశ్వరుడు ఫోటో ఇలాంటిది ఉంటే పాలు ప్రోక్షించి, పాలు నైవేద్యం పెట్టాలి. లేదా పాలతో అభిషేకం చేయాలి. ఇంకా గరిక, బిల్వదళాలు మరియు అర్కం అంటే జిల్లేడు పూలు. ఈ 3 కలిపి వీటితో అర్చించి, పూజించి, పాలు నైవేద్యం పెట్టి, ఆ ఒక పరమేశ్వరుడిని అర్చించి, పూజించి, ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మరియు ఆనందంగా ఉంటారు. ఆ పాలని స్వీకరించిన వాళ్ళకి దారిద్ర్యం దూరమవుతుంది. అద్భుతమైన పూజా విధానం. రేపు తప్పకుండా ఆచరించండి. ఇక యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో ఎర్రగన్నేరు పూలు లేదా ఎర్ర మందార పూలు, ఎర్రటి పుష్పాలు ఏవుంటే ఆ పుష్పాలతో యథాశక్తి దుర్గాదేవికి పూజించి, ఎర్ర చందనం తీసి అమ్మవారికి తిలకంగా పెట్టి, దేవి ఖడ్గమాల చదువుకోవడం, లేదంటే దుర్గాదేవి కవచం పారాయణం చేసుకోవడం. ఇవన్నీ కాకపోతే ఓం దుం దుర్గాయ నమః అంటే ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించి, పూజంతా అయిన తర్వాత నెయ్యి ఒత్తులతో అమ్మవారికి మంగళహారతి చేసి, అమ్మవారికి నిమ్మ పులిహోర కానీ, ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టేసి, ఈ పూజంతా అయిన తర్వాత ఒక నిమ్మపండు తీసుకొని, మన ఇంటికి దిష్టి తీసి, బయట కట్ చేసి డస్ట్‌బిన్‌లో పడేసేయాలి. ఇలా చేయడం వలన మనకి ఏదైతే ప్రకృతిలో గ్రహాల ప్రభావం భూమిపై పడుతూ ఉంటుందో, మరియు ఏదైతే మన ఇంట్లో నరదృష్టి, చెడు దృష్టి ఉంటుందో అవన్నీ కూడా తొలగిపోతాయి. దాని ప్రభావం తగ్గిపోతుంది. అద్భుతమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.